నేను మా ఫ్రెండ్ బెంగుళూరు నుంచి మా హోమ్ టౌన్‌కి వస్తున్నాము. విలేజ్‌కి వస్తున్నాము. వచ్చేటప్పుడు మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఆ క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని పేమెంట్ దగ్గర చాలా మోసం చేశాడు. సో, హోల్ స్టోరీని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా మోసపోకుండా అట్‌లీస్ట్ కేర్‌ఫుల్‌గా ఉంటారు అని చెప్పేసి. ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియ, మీ బుజ్జి తెలుగు అమ్మాయిని. అసలు ఏం జరిగింది అంటే నేను మా ఫ్రెండ్ వెన్స్‌డే నైట్ బెంగుళూరు నుంచి మా విలేజ్‌కి రావడానికి తన బస్ బుక్ చేసుకున్నాడు. నేను నా బస్ బుక్ చేసుకున్నాను. ఆ రోజు నాకు కాల్స్ ఉండడం వల్ల నేను కూడా చాలా లేట్‌గానే రెడీ అయ్యాను. లైక్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకోవడం ఇవంతా చాలా హడావిడిగానే జరిగాయి. మాకు అసలు టైం లేదు. బస్ టైం అయితే బస్ టైంకి రీచ్ అయిపోతున్నాం మేము. సో, మేమేమనుకున్నాము అంటే తన రూమ్ నుంచి తను, నా రూమ్ నుంచి నేను బయటకొచ్చేసి ఒకే స్పాట్ దగ్గర జాయిన్ అయ్యి ఒకే క్యాబ్‌లో వెళ్ళిపోయి అక్కడే సేమ్ ప్లేస్ హోస్కోట్‌లో బస్ ఎక్కేద్దామని అనుకున్నాము. అలా అప్పటికే 11:15 అయిపోయింది రూమ్‌లోనే. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర క్యాబ్ అయితే బుక్ చేపిచ్చారు. తను క్యాబ్ బుక్ చేసినప్పుడు మాకు ఫేర్ చూపించిందొచ్చేసి రూ. 210. నేను ఇక్కడ మీకు కింద యాడ్ చేస్తున్నాను చూడండి, స్క్రీన్ షాట్ ఫర్ యువర్ రెఫరెన్స్. 11:20 అలా కిందకొచ్చేసి మేమంతా క్యాబ్ ఎక్కేసి ఆ ఓటీపీ షేర్ చేసేసి క్యాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది హోస్కోట్‌కి. సో, హోస్కోట్‌కి వెళ్ళే మిడిల్‌లో ఆ క్యాబ్ డ్రైవర్ బాగానే మాట్లాడుతున్నాడు. అంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ఫుడ్ డెలివరీ యాప్స్ అండ్ రైడ్ యాప్స్ ఉంటాయి కదా, ఆ రైడ్ యాప్స్‌లో వర్క్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ కూడా ఇట్లాగా మీకు ఎంత వస్తుంది అలాగా లైక్ నార్మల్‌గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతుండగా హోస్కోట్ వచ్చేసింది. హోస్కోట్ వచ్చిన తర్వాత పేమెంట్ కోసం నేను నా ఫోన్ తీశాను. నేనే పేమెంట్ చేశాను. సో, నేను పేమెంట్ చేసేటప్పుడు ఆయన రూ. 340 అని చెప్పాడు. నేను సడన్‌గా ఒక్కసారి షాక్ అయ్యాను. ఎందుకంటే మాకు రూ. 210 కదా చూపించింది. సో, మాకేమో మా ఫ్రెండ్‌కి వాళ్ళ బస్ చాలా తొందరగా వచ్చేసింది. అందుకని ఫోన్స్ వస్తున్నాయి. సో, ఆ తొందరలో ఏం చేశాము అంటే ఆయన పే చేసేసాం. కానీ ఆయన మాకేం చెప్పాడు అంటే, ఇట్లాగా మీరు పెట్టిన లొకేషన్ కొంచెం వెనకాలుంది. నేను మిమ్మల్ని కొంచెం ముందుకు తీసుకొచ్చాను. అప్డేట్ అయ్యింది కాస్ట్ ఆఫ్ రైడ్ అని చెప్పేసి అన్నాడు. సో, నాకు అప్పటికి డౌట్‌గా ఉంది. ఎందుకంటే ఆయన నాకు ఒక క్యూఆర్ కోడ్ చూపించాడు పే చేయమని చెప్పేసి. మామూలుగా మనం ఏదైనా రైడ్ కానీ లేదంటే ఏదైనా ప్రోడక్ట్ కానీ బుక్ చేసుకున్నప్పుడు మనకి ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు మనకి వస్తుంది కదా, లైక్ కరెక్ట్గా ఈ అమౌంటే పే చేయాలి అని చెప్పేసి. నాకు 240 రాలేదు. అది నార్మల్ క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ నాకు తెలిసి ఆయన స్క్రీన్ షాట్స్ నుంచే ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. సో, అట్లాగా ఓకే, తినకి బస్ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను రూ. 340 పే చేసేసి తర్వాత చూసుకుందాం, మా ఫ్రెండ్ని స్క్రీన్ షాట్ పెట్టమని అడుగుదాం అని చెప్పేసి పే చేసేసాం మేము. మేమైతే క్యాబ్ దిగేశాక మా ఫ్రెండ్ వెంటనే క్యాబ్ బుక్ చేసిన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే పెట్టించుకున్నాం మేము. స్క్రీన్ షాట్లో మళ్ళీ యాప్ని రీఫ్రెష్ చేసినా మాకు రూ. 210 ఉంది మా రైడ్కి. దాని తర్వాత ఇమీడియట్గా మా ఫ్రెండ్ ఏం చేశాడు అంటే రైడ్ చేసిన రైడ్ యాప్ ఉంటుంది కదా, ఆ రైడ్ యాప్లో కస్టమర్ సర్వీస్కి కాంటాక్ట్ అయ్యాడు. నేను మీకు కింద ఈ డీటెయిల్స్ స్క్రీన్ షాట్స్ అన్నీ ఇస్తాను, చెక్ చేయండి. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇట్లాగ మీ రైడ్కి రూ. 210 ఉంది, ఆ క్యాబ్ డ్రైవర్ ఎక్కువ ఛార్జ్ చేసినందుకు మేము చెక్ చేసి అప్డేట్ చేస్తాము అని చెప్పాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ సపోర్ట్ టీం వాళ్ళు చెక్ చేసి మాకు రూ. 130 అయితే రీఫండ్ చేశారు. అప్పటికే మేము చాలా ఆర్గ్యూ చేసాము ఆ సపోర్ట్ టీం వాళ్ళతో. ఫైనల్లీ మాకైతే మా క్యాష్ బ్యాక్ అయితే ఆ రైడ్ యాప్ వాలెట్లో అయితే యాడ్ అయిపోయింది. నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే మమ్మల్ని మోసం చేశాడు. నాకు అనిపించింది లైక్ ఇప్పుడు జనాలు ఇలా మోసం చేస్తే మనం ఎవరిని నమ్మగలుగుతాం? ఇప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ చేశాడు ఇలా మోసం మనల్ని. మనం ఇంక నిజాయితీగా ఉన్న క్యాబ్ డ్రైవర్స్ని కూడా ఊరికే అనుమానిస్తాం. హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఒకరి దగ్గర మోసపోయాము అంటే వేరే వాళ్ళని నమ్మడానికి మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు. అండ్ ఇప్పుడు అలా ఆయన మోసం రూ. 30 మా దగ్గర ఎక్స్ట్రాగా తీసుకున్నాడు కదా. మామూలుగా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒకరిని మోసం చేసినప్పుడు మనం ప్రశాంతంగా ఆ రోజు పడుకోలేం కదా. అంటే మీరు అందరూ అనుకోవచ్చు రూ. 130 నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి. మనం ఒక రూ. 1 కష్టపడి సంపాదించాలి అంటే అది చాలా కష్టం. చాలా కష్టపడి పెయిన్ అనుభవిస్తే కానీ మనకు ఆ రూపాయి అనేది మన చేతికి రావట్లేదు కదా.
అలాగా ఇలా మోసం చేసి మేబీ ఆ 130 రూపాయలు నాకు ఏ దానికైనా అవసరం అయ్యి ఉండొచ్చు. ఎమర్జెన్సీకి అయ్యి ఉండొచ్చు. లేదంటే ఇంకోటి అయ్యి ఉండొచ్చు. కానీ అలా మోసం చేసి వేరే వాళ్ళ దగ్గర గానీ అలా మనీ తీసుకుంటే ఏ రోజుటికైనా మనకు ప్రశాంతత ఉండదు. లైక్ మామూలు కామన్ ఫ్యాక్టే మనం సంపాదించిన 1 రూపీ ఎంత సంతోషం ఇస్తది మనకి. అలాగే మనం మోసం చేసి ఒకరి దగ్గర 100 రూపాయలు తీసుకున్నాము అనుకోండి, ఆ రోజంతా మనకెట్లా ఉంటది అంటే, అరే! మనం వాళ్ళని మోసం చేశాం కదా! వాళ్ళెంత బాధపడుతుంటారో, వాళ్ళకి ఏ అవసరం ఉండొచ్చో అని చెప్పేసి అనుకుంటాం గదా! నేను అనుకుండేదేంది అంటే, ఒకరి దగ్గర మనం ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయ్యి డబ్బులు తీసుకున్నా వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చే లోపల లేదంటే వాళ్ళకి చెప్పిన డేట్ లోపల మనం ఇచ్చేయాలి. అప్పుడే మనం పీస్‌ఫుల్‌గా పడుకోగలం. ఇలాంటి స్కామ్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఈ వీడియోనైతే ఇక్కడి వరకు క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్ బీ సేఫ్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. లవ్ యూ ఆల్.